జై రజక జై రజక జై రజక రాంబాబు గారి నాయకత్వం రాంబాబు గారి నాయకత్వం రాంబాబు గారి నాయకత్వం జై రజక సమస్యలు వెంటనే రజకల సమస్యలు వెంటనే 250 యూనిట్లకు ఉచిత విద్యుత్ బకాయిలు చెల్లించాలి. 250 యూనిట్ల ఉచిత విద్యుత్ బకాయిలు చెల్లించాలి. రజకుల ఐక్యత, సీతారాంపట్నం రజకుల ఐక్యత, సీతారాంపట్నం రజకుల ఐక్యత. 250 యూనిట్ల ఉచిత బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలి. రజకులకు రక్షణ చట్టం కల్పించాలి. రజకుల మహిళలపై దాడి జరగకుండా ఉండడానికి రక్షణ చట్టం కల్పించాలి. రజకులపై చేసే సర్వే విజయవంతం కావాలి. రజకుల సమస్యలపై రాంబాబు విజయవంతం చేసే కార్యక్రమం విజయవంతం చేయాలి. రజకుల ఐక్యత, సీతారాంపట్నం రజకుల ఐక్యత, సీతారాంపట్నం రజకుల ఐక్యత. చెప్పండి శ్లోకం చెప్పండి. ఇంకో పెన్ను రజకుల ఐక్యత రాంబాబు గారి నాయకత్వం రాంబాబు గారి నాయకత్వం రాంబాబు గారి నాయకత్వం జై రజక జై రజక జై రజక జై రజక జై రజక జై రజక. నమస్కారము, నా పేరు రాంబాబు. రజక ఉద్యోగ సమస్యలపై జిల్లా మొత్తం యాత్ర చేస్తున్నాం. ఈ సందర్భంగానే మనం ఈ యాత్రకు వచ్చాం. మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించి మీకు కావాల్సిన ఏర్పాటు చేయాలని మనం సర్వే నిర్వహిస్తున్నాం. సర్వే నిర్వహణకు సంబంధించిన ప్రకారం మీకు అన్ని ఇంటికి తీసుకొచ్చి దరఖాస్తు ఇస్తాం. ఇవన్నిటి మీద మొత్తం మీద సమస్యలు సర్వే అయిన తర్వాత మీ కుటుంబాలకు సంబంధించిన అంశాలన్నింటినీ మన మండల స్థాయిలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అక్కడ ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయి వాటి మీద ఈ రజక వృద్ధాల సంఘంగా మనం ఒక నిర్ణయం తీసుకొని ఉన్నతాధికారులకు మీకు ఏ సమస్యలు ఎత్తాయో ఆ సమస్యల దగ్గర ఆ ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ సమస్య సాల్వ్ చేసేదాకా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన మనకు సంబంధించిన నెరవేరేదాకా చేస్తామని చెప్పేసి చెప్తాను. తీసుకుంటాం.